సంవత్సరాలుగా మీరు రంగం భవిష్యం అని చెప్తున్నారు, అమ్మవారు మీకు ఆవాహిస్తారు. ఆ టైంలో మీకు ఏం జరుగుతుంటది? వెళ్ళిపోయే ముందు ఎట్లా అనిపిస్తుంటది ఒళ్ళు? ఇక అమ్మవారు అయిపోతుంది, పచ్చికుండను ఎందుకు పెడతారు స్వామి? అమ్మవారు జాడ మీకు కనిపించడం. నైట్లో నేను తవ్వెంబడి వస్తుంటే నైట్లో భయం అనిపించలేదు అప్పుడు? చేతాబాడి లాంటివి చేయడారు ఇవన్నీ చేసిన కలెక్షన్ బాగా వస్తుండే అప్పుడు. అంటే కప్ప గుచ్చితే మనిషి చనిపోతారు. చనిపోతారు. నైట్లో కూడా శ్మశానంలో వండుకున్నా నేను కొన్ని రోజులు. నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను మీ నరేష్. లష్కర్ బోనాల జాతర మరుసటి రోజు రంగం భవిష్యం అనే కార్యక్రమం ఉంటుంది. రంగం భవిష్యం అనే కార్యక్రమంలో ఆ రంగం చెప్పేవాళ్ళు చెబుతుంటే మనకు వాళ్ళు కనిపించరు, సాక్షాత్తు ఆ మహాకాళి అమ్మవారు చెబుతున్నట్టే అనిపిస్తుంది. అయితే చాలా సంవత్సరాల నుంచి ఒక కుటుంబం రంగం భవిష్యం అని చెప్తుంది. ఈరోజు మనం దేవరి యాంజాలలోని ఒక కుటుంబంలోని వ్యక్తుల దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి వచ్చాం. వేల్పుల రవీందర్, దేవేందర్ అన్నదమ్ములు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ పరంగా రంగం భవిష్యం అని చెప్తున్నారు. మనతో పాటు వేల్పుల రవీందర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. స్వామి, మీరు మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రంగం భవిష్యం అని చెప్తున్నాం. సో రంగం భవిష్యం అని అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ ఫ్యామిలీలో? ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? మా 4 ఫాదర్స్ నుంచి స్టార్ట్ అయిందండి. మా 4 ఫాదర్, ఇప్పుడు అక్కడ ఉన్నాడు మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్, మా చిన్నాయన వాళ్ళు ఉన్నారు. మా గ్రాండ్ ఫాదర్ ఉండగా వాళ్ళ ఫాదర్స్ నుంచి ఇదైంది ఇది ఇక్కడ మా దగ్గర. అయితే మేము అప్పటి నుంచి ఇది చేస్తాము. ఎక్కడ ఏ గుడి కాడికి పోయినా, ఏ మందిరానికి పోయినా అక్కడ అమ్మవారే మాకు ఆవహిస్తుంది. ఓకే, ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, పోచమ్మ దగ్గరికి పోతే పోచమ్మ, మహంకాళి దగ్గరికి పోతే మహంకాళి, ఎల్లమ్మ దగ్గరికి పోతే ఎల్లమ్మ, భూలక్ష్మమ్మ దగ్గరికి పోతే భూలక్ష్మమ్మ, అది ఆవహిస్తుంది. అయితే అది ఆవహించే ముందు మేమేం చేసుకుంటాం అంటే ఆ అమ్మవారిని తలుచుకుంటుంటాం, అమ్మవారిని ప్రార్థన చేసుకుంటుంటాం. ఆ ప్రార్థన చేసుకంలో ఆ అమ్మవారు మాకు ఆవహిస్తుంది. అది అట్లా వచ్చి అక్కడ ఏమేం జరుగుతుంది, ఏమేం ముందుగా తన ఇష్ట దైవాలందరినీ ప్రార్థన చేసుకుంటుంది ఆమె. ఓకే, అదే మేము రంగం ఎక్కేటప్పుడు అది కూడా మేము ఆ రంగం ఎక్కేది ఏంటంటే పచ్చికుండ. ఇప్పుడు సిటీలో ఎక్కువ కాలుస్తారు, అట్లా కాలువనీయం మేము. పచ్చికుండ కుమ్మరాయన చేసి ఎండబెడతాడు కొంచెము. ఆ ఎండబెట్టినాక అది తీసుకొచ్చి పాతాం, దానికి భూమి మీద ఇంత మీదకి పాతాం. పాతి అక్కడ దాని మీద చేట పెట్టి అక్కడ అన్ని సామాన్లు పెట్టుకొని ఇది చేసి ఆ పచ్చికుండ మీద ఎక్కుతాం. సో మీరు ఆ పచ్చికుండ మీద ఎక్కే ముందే పటం చదువుతారా, ఎక్కిన తర్వాత పటం చదువుతారా? దేవుళ్ళకి సంబంధించినటువంటి ఒక శ్లోకం లాంటి ఒక మంత్రం ఉంటుంది. అదే ఆ మంత్రము ముందుగా మేము చదువుకుంటాం మనసులో. ఇప్పుడు మా పెదవులు ఆడుతుంటాయి, టీవీలో మీరు చూడవచ్చు, పెదవులు ఆడుతుంటాయి, కానీ బయటకు ప్రొనౌన్స్ రాదు. తర్వాత అమ్మవారు ఆవహించినప్పుడు మాకు గట్టిగా వస్తుంది. సో మీరు చెప్పేటప్పుడు మాకైతే అమ్మవారే కనిపిస్తుంది, మీరు చెప్తున్నట్టు ఉండదు. మీరు చెప్తున్నా కదా నేను, మాకు ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా ఆ అమ్మవారినే చెబుతున్నట్టు అనిపిస్తుంది. అంతే. సో మీకు ఎప్పటి నుంచి గుర్తుంటది? చెప్పేటప్పుడు ఏమైనా గుర్తుంటుందా, క్యాలి ఉంటుందా మీకు? ఉండదు, గుర్తు ఏముండదు. తర్వాత శాంతి అయ్యే మూమెంట్లో అప్పుడు శాంతి అయిపోతుంది అని చెప్పి శాంతి అయిపోతుంది. శాంతి అయిపోయినాక మాకు ఇది అవుతుంది. స్టార్టింగ్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు గుర్తుంటది? స్టార్టింగ్ లో మాకు చూడండి ఒక 45 మినిట్స్. ఓకే, అంటే భవిష్యం అని చెప్పే ముందు ఎక్కడ వరకు మీకు గుర్తుంటది? మొదట్లో అక్కడ చాట మీద ఎక్కుతాం కదా, చాట మీద పచ్చకుండ మీద ఎక్కినాక మా రిలేషన్స్, మా బ్రదర్స్ చెవులో అమ్మవారిని తలుస్తుంటారు మాకు. ఓకే, పక్కనున్న వాళ్ళు అమ్మవారిని ఇది చేస్తుంటే మాకు దండకాలు వేస్తుంటారు.
ఆ వేస్తుంటే మాకు అమ్మవారు ఆవహిస్తుంటది. ఆ టైంలో మీకు ఏం జరుగుతుంటది? ఏం జరగదు, పొగలేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంటది మీకు ఒంట్లో గానీ? ఆవేశం అనిపిస్తుంటది, ఆవేశం అవుతుంది. ఆ ఆవేశం అయినాకనే అప్పుడు అమ్మవారు వస్తుంది, ఏదో శక్తి ప్రవహించినట్టు వస్తుంది. ఇక ఆ తర్వాత శాంతి అయ్యే ముంగట శాంతి అయిపోతుంది అని చెప్తారు. చెప్పి శాంతి అయ్యే ముందు ఎట్లా అనిపిస్తుంటది మీకు? మాకు ఎట్లా అనిపించేది మాకు తెలియదు, మాకేం తెలియదు. మీరు అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఉంటది మీ బాడీ? ఇక అమ్మవారు అయిపోయిన తర్వాత అయితే బాడీ పెయిన్స్ ఉంటాయి, బాగా నొప్పులు అయితే, అయినా ఓర్చుకోవాలి, తిరగాల్సి వస్తుంది. వెళ్ళిపోయే ముందు ఎట్లా అనిపిస్తుంటది ఒళ్ళు? అమ్మవారు వెళ్ళిపోయే ముందే ఇక అమ్మవారు అయిపోతుంది, అమ్మవారు శాంతిస్తుంది అని చెప్పేసి శాంతి అయిపోతుంది. మీకు తర్వాత గుర్తు తెచ్చుకున్నప్పుడు అమ్మవారు మీ ఒంట్లోకి వచ్చింది అన్నప్పుడు మీకు ఎక్కడ వరకు గుర్తుంటది? ఓన్లీ మాకు ఉగ్రం వచ్చే వరకే గుర్తుంటది, అంతే. ఉగ్రం వచ్చిన దాంట్లో ఏది గుర్తుండదు మాకు. అది స్వామి, అయితే మీరు పాతకాలంలో చెప్పేటప్పుడు మీ వెంట ఎవరు ఉండేవాళ్ళు కాదు, పక్కనున్నోళ్ళు మీకు ఇబ్బంది పెట్టేవాళ్ళంట, నిజమేనా? నిజమే. ఇప్పుడు చెప్తున్నా కదా మీకు, అప్పట్లో ఉండేది సూదులు పొడిచేది, ముళ్ళు గుచ్చేది. అంటే పక్కన టెంపుల్ వాళ్ళు, గుడి వాళ్ళు టెంపుల్ దగ్గరనే ఉంటారు. మాకు ఇప్పుడు మా మధ్యన టెంపుల్ మధ్యన ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు నీకు నాకు ఎదురుగా ఇక్కడ నుంచి ఇక్కడ మనుషులు తిరుగుతారు. ఆ మనుషులు తిరిగినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, అయితే తిరగనీయకుండా చూస్తారు ఇక్కడ. సో మనుషులు తిరగకుండా వాళ్ళు అడ్డుకుంటారు, కానీ పక్కన నుంచి ఇబ్బంది పెడేటప్పుడు మళ్ళీ పక్కన నుంచి ఇబ్బంది పెట్టేటప్పుడు మేము చూసుకుంటున్నాం కదా. అప్పుడు మా ఎవరో ఒకరు సపోర్టర్స్ మా ఎంబడి ఖచ్చితంగా ఉంటారు, సపోర్టర్స్ ఉన్నా కానీ ఎవరో ఒకరు చేస్తారు. ఇప్పుడు చేసే ఛాన్స్ లేదు ఇప్పుడు. ఓకే, అప్పుడు చేసినప్పుడు మీకు అనిపిస్తుండేనా? లేదు, మాకేమనిపించేది, మీ ఆసంటోళ్ళే గమనించి వాళ్ళని కొట్టేది, గుంజి పడేసేది. అది అమ్మవారికి డైరెక్ట్ అమ్మవారికి చేసినట్టే, అంతే. మాకేమనిపించేది. తర్వాత నొప్పి లేస్తుంది, నొప్పి ఉంటుంది. తర్వాత ఏమో గుచ్చుకుంది, ఏం సంగతి అనేది తెలుస్తుంది, నొప్పి అవుతుంటే తెలుస్తుంది అది. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు ఇప్పుడు నేనయ్యా 70 సంవత్సరాలు, నా ఏజ్ 70. అర్థమైందా? నేను ఈ ఏజ్ నుంచి తిరుగుతున్నా. 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు 15. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? నాదా 53. అంటే దాదాపు ఒక 18-19 సంవత్సరాల నుంచి మీకు అమ్మవారు వస్తుంది. అది. సో అమ్మవారు చాలా దగ్గరలో, అంటే సిటీలో గానీ కొద్ది మందే ఉంటారు చెప్పేవాళ్ళు. అమ్మవారు రంగం భవిష్యవాణి చెప్పే ముందు అమ్మవారు ఆవహిస్తుంది. సో మీరు ఎప్పటి నుంచి నిష్ఠగా ఉంటారు? ఆషాఢ మాసం ప్రారంభం నుంచే ఉంటారా, లేకపోతే జీవితాంతం మీరు నిష్ఠతోనే ఉంటారా, నియమ నిష్టలు కానీ? ఒక పొద్దులు దసరా దేవి నవరాత్రులప్పుడు చేస్తాము, దేవి నవరాత్రులప్పుడు చేసుకొని ఇది చేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో కూడా చేస్తాం, ఆషాఢం శ్రావణం. ఆషాఢ మాసం ఎందుకంటే ఒక నెల అనేది కంటిన్యూ. ఊర్లలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఎప్పుడు కోతలు విలువ ఉంటే, అప్పుడు విరామం ఉంటే అప్పుడు చేసుకుంటారు వాళ్ళు. కటమైసమ్మ కానీ, పౌషమ్మ కానీ, మహాకాలం. అప్పుడు మేము తప్పదు కదా, మాకు వారం 10 రోజుల ముందు చెప్తారు, అయ్యా మా దగ్గర పండుగ చేయాలి, రావాలి, రంగం ఎక్కాలి, భవిష్యవాణి చెప్పాలి అని అంటే అప్పటి నుంచి మేము నిష్టగా ఉంటాం. ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత నిష్టగా ఉంటారు. ఆషాఢ మాసం శ్రావణం వెళ్ళేదాకా. సో ఆ టైంలో ఏం తింటారు? ఏది పండ్లు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు. అది కూడా 2 రోజులు ఉపవాసం ఉంటాం, మంగళవారము, గురువారం. ఓకే, 2 రోజులు ఉపవాసం ఉంటాం. మిగతా రోజులు అప్పుడే కాదు, ఎప్పుడు వేరే అప్పుడు కూడా అట్లా. అది. సో ఈ చుట్టాల్లో దావత్లకు గానీ ఏమైనా మంచి చెడు అయినప్పుడు పోవడం గానీ ఇంకా పోతాం ఆషాఢ మాసంలో. అక్కడ పిలువరు, మేము పోము. ఆషాఢ మాసంలో మాకు వీలు కాదని పిలువరు మమ్మలను, మేము పోము, చెప్పేస్తాం. ఇగో ఇప్పుడు ఈ రోజు మా ఇంకో తమ్ముడు అక్కడ తోటముత్యాలమ్మ దగ్గర పండుగ చేస్తున్నాడు, రమ్మన్నాడు. నేను రామయ్య అని చెప్పి. మీరు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ కి మీరు భవిష్యవాణి చెప్తారు బోనాల టైం? ఇప్పుడు చెప్పేది హైదరాబాదు దర్బార్ మైసమ్మ కార్వాన్. అక్కడ చెప్పినాం, అది ఇది చేసినాం. ఆ తర్వాత రెజిమెంటల్ బజార్, నల్లపోషమ్మ విగ్రహ ప్రతిష్ట చేసిన చెప్పిన, వాళ్ళకి చెప్పిన 3 సంవత్సరాలు చేస్తా, ఆ తర్వాత నేను మీరు ఎవరినైనా చూసుకోండి. మళ్ళీ సర్దార్ పటేల్ కాలేజ్, పద్మారావు నగర్ కానీ, ఎల్లమ్మ అక్కడ ప్రతిష్ట చేసినాం, అక్కడ 3 సంవత్సరాలు చేస్తాం, తర్వాత మీరు ఎవరినైనా చూసుకోండి అని చెప్పినాం. బషీర్బాగ్ స్కైలైన్ థియేటర్ దగ్గర నల్లపోచమ్మ టెంపుల్,
5 సంవత్సరాలు చేసినాము. అప్పుడు నేను మెడిసిన్ చేస్తున్నా. ఓకే. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చూసి బనాంచారు నన్ను. ఎక్కడిచ్చారు, ఇదేంద్రా నువ్వేమో ధోతి టోపీ పెట్టుకొని ఇది చేస్తున్నావు అని. ఇక అట్లా ఇక ఆ తర్వాత ఇది చేయలే అక్కడ. ఎందుకంటే అవి మన ఏరియాలు కావు కాబట్టి, వేరే వాళ్ళ ఏరియాలు కాబట్టి నేను ప్రతిష్ట చేస్తా. ప్రతిష్ట చేసి మీరు కోరుకున్నందుకు ఇన్ని సంవత్సరాలు చేస్తాం. ఆ తర్వాత నేను మీరు ఇక్కడ ఏరియాలో చూసుకోండి. మల్కాజ్గిరి ఎప్పటి నుంచి చెప్తున్నారు? మల్కాజ్గిరి చూడయా, తాత ముత్తాతల నుంచి చేస్తున్నాము. అక్కడ నాకు స్టార్టింగ్ నేను మా అన్నం తీసుకెళ్లి రంగం ఎక్కించిన. అప్పుడు రూపాయి చారాన కట్నం ఇచ్చారు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరి ఎన్ని సంవత్సరాల కింద? అది 30 ఏళ్ళకి ఎక్కువైంది. అప్పటి నుంచి మీరే చెప్తున్నారు మల్కాజ్గిరి. నేరడ్మెట్ ఎప్పటి నుంచి చెప్తున్నారు? నేరడ్మెట్ ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి. అశోక్ అని ఉన్నాడు నేరడ్మెట్ల. ఆ అశోక్ అడిగితే తెలుస్తుంది. జనికే అశోక్ యాదవ్. సో ఎట్లుంటది అంటే, మీరు ఇన్ని గుడిలు ఇన్ని దేవాలయాల్లో రంగం భవిష్యం అని చెప్పినారు. అమ్మవారు మీకు ఆవహించి మీరు రంగ భవిష్యం అని చెప్పినారు. సో మీకు ఇన్ని దేవాలయాల్లో, అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు కానీ, ఇన్ని దేవాలయాల్లో అన్ని అమ్మవార్లు నేను కూడా నమ్ముతాను. అందరు అమ్మవార్లు పవర్ఫుల్లే. కానీ మీరు రంగం భవిష్యం అని చెప్పినారు కాబట్టి, ఏ ఏరియాలో ఏ అమ్మవారు చాలా పవర్ఫుల్ గా అనిపించింది? మల్కాజ్గిరి, బొల్లారం బజార్, సదర్ బజార్, మళ్ళా డౌటౌన్ బజార్, భూలక్ష్మమ్మ టెంపుల్. ఇక ఇక్కడ ఊర్లలో పూడూరు శివంపేట పోచమ్మ అని, కొక్కొండ కొత్తూరులో మాంకాలమ్మ అని, తిమ్మాపురం, ఇక అక్కడ అవన్నీ చేస్తాం. సో మల్కాజ్గిరి, బొల్లారం అమ్మవారు చాలా పవర్ఫుల్ అనిపించింది. అది ఎట్లా తెలుస్తుంది స్వామి? అంటే చాలా పవర్ఫుల్ అని మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మేము ఉట్టప్పుడు కూడా వెళ్తాం కదా. ఉట్టప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మనసుల ఏమన్నా అనుకున్నాయి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నాయి అవుతాయి, వచ్చి మాకు చెప్తావు. మేము ఇట్లా అనుకుంటే ఇట్లా అయ్యింది మాకు ఇట్లా సంగతి అని, అట్లా తెలుస్తుంది మాకు. ఓకే. వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది మాకు, కానీ మేము తెలుసుకోము కదా అట్లా. అది ఎందుకంటే అలా గొప్పతనం ఏమున్నది, మేము అడిగి తెలుసుకున్నది. అట్లా అట్లా వాళ్ళు అనుకున్నది మీతో చెప్తా, నాకు ఇట్లా జరిగింది ఇట్లా సంగతి ఇట్లా అని చెప్తారు. మళ్ళా తర్వాత మేము రంగం భవిష్యవాణి అయిపోయిన తర్వాత అందరికి బొట్టు పెడుతుంటాం. అవును. ఆ పెట్టినప్పుడు కూడా వాళ్ళు తీసుకొచ్చి పిల్లలను చూపిస్తారు. ఇక మాకు పెళ్లి కుదురుతలేదు, మాకు పెళ్లి అయితే లేదు ఇదంటే, అప్పుడు మేము తెలుసుకో అని చెప్తాం. మీరు అన్ని చెప్పేస్తారు. ఆ పవర్ దేవుడు అమ్మవారు అప్పుడు ఆ రోజు ఉంటది మాకు. స్వయంగా అమ్మవారు ఇంకా మీరు, ఇక అది భగవంతుడు. సో ఇన్ని దేవాలయాల్లో ఇన్ని సంవత్సరాలుగా మీరు రంగం భవిష్యం అని చెప్తున్నారు. అమ్మవారు మీకు ఆవాహిస్తుంది. ఎప్పుడైనా బోనాల టైంలో అమ్మవారు జాడ మీకు కనిపించడము, సడన్ గా అమ్మవారు వచ్చి ఉన్నట్టు కనిపించడం కనిపించింది. ఎప్పుడు స్వామి? రంగంలోకి దిగక ముందే నాకు కనిపించింది. నైట్లా నేను తొవ్వెంబడి వస్తుంటే నైట్లా తెల్ల డ్రెస్ వేసుకొని జ్యోతులు పట్టుకొని నాకు ఎదురుంగెచ్చి నన్ను క్రాస్ చేసిపోయింది, వెళ్ళిపోతుంది. అప్పుడు నేను సడన్ గా షాక్ అయింది. ఎవరబ్బా ఎంత వెతికినా ఏం దొరకలే. మీరు సైకిల్ మీద వస్తున్నారు? సైకిల్ మీద, స్కూటరే. అప్పటి నుంచి నాకు చాలా అర్థమైంది. భయం అనిపించలేదు అప్పుడు? ఇక భయం ఎక్కడిది, మేము చిన్నప్పటి నుంచి తిరిగేదేనా. చిన్నప్పటి నుంచి అమ్మవారిని తిరుగుతూనే ఉంటామా, ఇక మాకెందుకు భయం. మీ ఇంటి దగ్గర గాని మళ్ళీ ఎప్పుడైనా కనిపించింది అమ్మవారు? ఇంటి దగ్గర కనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. ఇప్పుడు దసరా నవరాత్రులు అప్పుడు కనిపిస్తుంది మాకు. మళ్ళీ ఈ శ్రావణ మాసంలో కూడా కనిపిస్తుంటది. ఇప్పుడు మేము రేపు వెళ్తాం అక్కడ, ఆ వెళ్ళే ముందు ఒక రోజు ముందు మాకు కనిపిస్తుంది. కనిపించి చెప్తుంది కూడా మాకు, ఫలానా జాగాలో ఇట్లున్నదిరా జాగ్రత్త చూసుకో అని. ఏ విధంగా మీకు కనిపిస్తుంది? తెల్ల వస్త్రాలు వేసుకుని మాట్లాడుతుంది, చెవులో వినొస్తుంది దాని. అది ఎవరు లేనప్పుడు, మీరు ఒక్కలే ఉన్నప్పుడు అది మంచి చెడేది చెప్తుంటది మీకు. చూసి జాగ్రత్త, అక్కడ ఇట్లుంటారు, అక్కడ ఇట్లుంటారు, ఇక్కడ చెయ్యి జాగాలు ఇట్లుంటారు అని చెప్తారు. సో చాలా మంది ఈ సిగమ్ముగడం గాని, లేకపోతే అమ్మవారు బోనాలకి అమ్మవారు వచ్చినట్టు సిగమ్ముగుతారు, భవిష్యం అని చెప్తుంటారు. చాలా మంది నమ్మరు. అమ్మవారు అంటే చూసి కళ్ళు తెరిచి చెప్తుంటారు, వీళ్ళకి అమ్మవారు రాదు, ఏం రాదు, అది వీళ్ళ దగ్గర ఒకసారి పటాకీలు కాలుస్తే నిజం బయటపడుతుంది అని చెప్పిన కదా మీకు. ఒకసారి పిన్నీసులు గుచ్చడము, ముళ్ళు గుచ్చడము చేసిండ్రు ఇది వరకు. దాని నుంచే మా వాళ్ళని అందరినీ పెట్టుకుంటాం. మీ అబ్బాయి ఒక దగ్గర రంగం చెప్పేటప్పుడు మేము కవరేజ్కి వెళ్ళినాము. అక్కడ కెమెరామెన్ కెమెరా పెట్టిండు. అమ్మవారికి అబ్బాయికి, మీ అబ్బాయికి కానీ ఎవరైనా రంగం చెప్పే వారికి, అమ్మవారికి ఆయనకు చెప్పే వ్యక్తికి మధ్యలో ఎవరు ఉండదు. ఉంటే ఏమైతే ఆయన సైడ్లో ఉండాలి.
అక్కడ ఉంటే అక్కడ గుడిలో పవర్ మందిర్లో ఉండే ఇది ఏది కనిపించదు, కళ్ళు మసకగా అయిపోతాయి. అప్పుడు మసకగా అయిపోయి పడిపోయే సూచనలు కూడా ఉంటాయి. అది అమ్మవారు నేరు కనిపించాలా? కనిపించాలి కదా, అక్కడ జ్యోతి ఉంటుంది కదా, జ్యోతి ముఖ్యంగా. ఆ జ్యోతి ముఖ్యంగా కనిపిస్తే ఆ జ్యోతి కనిపించినంతసేపు అక్కడ ఏమేమి జరుగుతుంది ఏమేంది అన్ని తెలుస్తుంటాయి, కనిపిస్తాయి. ఆ కనిపించినే చెప్తారు. ఆ భవిష్యవాణిలో రాష్ట్రం కోసం, దేశం కోసము, ప్రభుత్వం కోసం, పరిపాలన కోసము, వచ్చే రోగాల కోసము అవన్నీ కూడా చెప్తుంటారు కదా. ఇగో రోగాల గురించి వచ్చే అఘాయిత్యాలని చెప్తారు, కానీ ఈ మంత్రుల గురించి వాళ్ళ గురించి అయితే ఏం చెప్పరు. వాళ్ళు వచ్చి అడుగుతారు. శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు కదా, ఒకప్పుడు రంగం ఎక్కుతుంటే మల్కాజ్గిరిలో ఆయన అమ్మమ్మ గారు అది ఊరు. ఓకే, ఆయన ప్రతి సంవత్సరం వస్తుండే అక్కడ మల్కాజ్గిరి, వచ్చి అడుగుతుండే. ఆయనకు ఆ కోరిక కూడా నేను మంత్రిని కావాలి, నేను రాజకీయంలోకి రావాలని కూడా అడిగిండు. అడిగితే టైం ఉన్నది బాబు, ఇంకా కొద్ది రోజులు అయితే వస్తుంది అని చెప్పి నేను విన్నాం ఆయన చెప్పాక. అప్పుడు ఆయన 30 సంవత్సరాల క్రింద అప్పటి నుంచి ఇది చేసిండు ఆయన. అయితే అక్కడ రంగం చెప్పేటప్పుడు మీ అబ్బాయి ఆయన రంగం చెప్పేటప్పుడు కెమెరామ్యాన్ అమ్మవారికి మీ అబ్బాయికి మధ్యలో కెమెరా సరిగా రావట్లేదు అని చెప్పి పట్టుకొని వెళ్ళినాడు. ఆ వ్యక్తి డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నా కదా. ఇప్పుడు నీకు నాకు మధ్యన ఎవరైనా ఇక్కడ క్రాస్ అయినారు అనుకో, అప్పుడు డిస్టర్బ్ అయ్యి పడిపోయే సూచనలు ఉంటాయి. పడిపోతుంటే పట్టుకున్నారు. అప్పుడు పక్కకున్న వాళ్ళు బెదిరిస్తారు. ఇప్పుడు అక్కడ మేము ముందే మంత్రి ఇచ్చి పెడతాం నిమ్మకాయలు ఇట్లా, అవి ఇచ్చేసి పడేస్తే అది తొలగిపోతుంది అది పక్కకు. అది సో మీరు ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్ లో ఎవరైనా మీరు రంగం చెప్పేటప్పుడు కానీ, మీ అన్నగారు కానీ, మీరు మీ అబ్బాయి రంగం చెప్పేటప్పుడు చెడగొట్టాలని ఎవరైనా ప్రయత్నించినరా? ఎప్పుడైతే చేయలేదు. పడనోళ్ళు ఎవరు చేయలే, ఒకప్పుడు చేసిండ్రు. అప్పుడు నుంచే మేము హుషారయ్యి పక్కలకు మేమే నిలబడేది, వేరే వాళ్ళని నిలబడనీయం. అది ఇంకోటి పచ్చి కుండ సాన మీద చేస్తారు కుమ్మరోళ్ళు, చేసి కొద్దిగా ఎండ పెడతారు. ఎండినాక దాన్ని తీసుకొచ్చి భూమిలో ఇసుక, గంగా ఇసుక, పొడి ఇసుక వేసి ఇంత పైకి పాతాం, ఇంత పై మీద చాట పెడతాం, దాని మీద ఎక్కుతారు. కొంతమంది ఏం చేస్తారంటే కాల్చి బురద పూస్తారు. మొన్న మేడ్చల్ అట్లనే చేసిండ్రు. వాళ్ళు ఏమంటారు, మేము మేడ్కెళ్ళి దేవాలి కాల్చి పచ్చుకుండా అంటే మీరు కుమ్మరోళ్ళు కాదా అని కూడా అడతాను. నేను చెప్పలేమి కానీ చెప్పారు. పచ్చికుండని ఎందుకు పెడతారు స్వామి? పచ్చికుండ మీదనే పవిత్రం ఉంటుంది, దాని మీద ఉన్న పవిత్రం వీటి మీద ఉండదు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తున్నా, ఇప్పుడు పచ్చికుండ ఉట్టిగానే పగిలిపోతుంది. అవును, కాల్చిన కుండ అయితే పగలదు కదా. కొంతమందికి ఆ సెంటిమెంట్, కొంతమందికి భయం ఉంటుంది పగిలిపోతుందేమో అని. మా దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు ఈ కాల్చిన కుండ. ఇప్పుడు దర్బార్ మైసమ్మ దగ్గర 3 సంవత్సరాలు చేసిన నేను, చేసిన తర్వాత పచ్చికుండ తేలే, ఎండిన కుండ తెచ్చారు. అప్పటి నుంచి బంద్, నేను రాను, మీరు ఇష్టం ఉన్నది చేయించుకోండి అని చెప్పేసిన. అది కొంతమంది పచ్చికుండ కాకుండా మట్టి కుండనే తీసుకొచ్చి, ఎండిన కుండనే, కాల్చిన కుండని తీసుకొచ్చి దానిపైన ఫ్రెష్ బురద పూస్తారు. అదే మరి చెప్తున్నా కదా, ఇప్పుడు అదే చెప్తున్నా మీకు. అది చూసే మేము చేస్తలేము. మేము చేసే ముందు ఇప్పుడు ఒక చిన్న మాట, మా అన్న రంగం ఎక్కుతుంటాడు, నేను సైడ్లో ఉండి నేను ఆయనకు సరిపోయేటి అన్ని నేను అరేంజ్ చేసుకోవాలా. పచ్చికుండ తెచ్చినప్పుడు, కుమ్మరైన తెచ్చినప్పుడు నేను చూసుకోవాలి, పచ్చిదా కాల్చిందా అయితే వద్దు బాబు తీసుకోపో, అవసరం లేదు అని చెప్పేయడం. అది ఎందుకంటే పచ్చి దాని మీదనే పవిత్రత ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ పచ్చికుండ మీద రంగం చెప్పినప్పుడు మీరు కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఆ కుండ విరిగిపోవడం, పడిపోవడం జరిగింది ఎప్పుడైనా? మా దాంట్లో అయితే జరగలేదు. ఎవరి దాంట్లో మేము చూడము కదా, వేరే వాళ్ళ దాంట్లో మేము పోము కదా. రంగం చెప్పేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఏవైనా రక్షణ బంధం లాంటి తాయితలు కానీ అమ్మవారికి ఏముండయి, తాయితలు ఇట్లా ఏముండయి. మేము పెట్టుకునేది నిమ్మకాయలు మంచిగా మంత్రించి ఆ కుండలు వేస్తాం. మళ్ళీ మా పక్క కుండలు వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ అన్ని నిమ్మకాయలు విభూతి కుండలాగా ఉంటాయి. ఏమన్నా డిస్టర్బ్ జరిగితే ఆ నిమ్మకాయలు తీసి పాడేస్తారు కొరికి. చాకుతో ఇట్లా ఏం కొయ్యరు, కొరికి పాడేయడమే. మీరే డైరెక్ట్ వాళ్ళే మీ ఎంబడున్న వాళ్ళు పడేస్తే ఏం ఆటంకం ఉండదు, ఉన్నా పోతుంది. ఓకే, ఇప్పుడు అట్లా కొన్ని డిస్టర్బెన్స్లు అవుతాయి. ఎంతో మంది బాగా తాగి కాల్చుకొని వస్తుంటారు అడ్డం, అప్పుడు ఇది అవుతుంది.
అప్పుడు ఆ గుడి మెంబర్స్ వాళ్ళని తోసేస్తారు. పోలీసు ఉంటే పోలీసు వాళ్ళు కూడా తోసేస్తారు వాళ్ళని. అట్లా మేము ముందే చెప్తాం, ఇక్కడ ఎవరు రావద్దు, ఎవరు చేయొద్దు, జ్యోతిని డిస్టర్బ్ చేయొద్దు ఎదురుగుండా. మీకు ఈ అమ్మవారు ఈ భవిష్యవాణితో పాటు క్షుద్ర పూజలు ఏమైనా వచ్చా? చేతబడి లాంటివి చేయడారు ఇవన్నీ చేసిన, చేయలేదని అంటే చేతబడి చేసినారు. చేతబడి నేను చేయలే, బాగా చేసిన వాళ్ళను చేతబడి చేసిన వాళ్ళకి బాగా చేసిన. ఎట్లా అంటే వాళ్ళు చేసి ఇవన్నీ ముండ్లు గుచ్చుతున్నాయి, ముండ్లు ఇదవుతున్నాయి అని ఇది చేస్తే కూడా వాళ్ళని బాగా చేసిన. కొంతమంది కనకట్టు విద్య నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ముండ్లు వీక్తాము అంటారు. ఆ ముండ్లు ఉండవు, ఏముండవు అవి. వాళ్ళు ఒకరు చేసి కప్పలు ఉంటాయి కదా, కప్పలకు కుచ్చి పెడతారు. బట్టలు ఉతికే బండ కింద, సాగలో బట్టలు ఉతికే బండ కింద పెడతారు. అవి చీనించి చచ్చిపోతాయి. ఆ చనిపోయే టైంలో వస్తారు నా దగ్గరికి. ఇంకొక నెల 15 రోజులు అయితే చేస్తారని వస్తే చెప్పేస్తాం, అదృష్టం ఉంటే బతారు, లేకపోతే లేదు. అంటే కప్ప గుచ్చితే మనిషి చనిపోతారు. ఉన్నారు ఇప్పటికి ఉన్నాయి అవి చేతబడులు ఉన్నాయి ఇప్పటికి. చేస్తారు కదా, చేసేటోళ్ళు చేస్తారు ఉన్నారు. సో మీరు చేతబడి గురైన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు కూడా తీసుకుంటారు కదా, చేస్తారు కదా, బాగా చేస్తారు కదా. ఇంకా ఎలాంటి వ్యక్తులు వచ్చినారు మీ దగ్గరికి? రకరకాల మనుషులు వచ్చే ఉంటారు ఇప్పటిదాకా. సైకోలు బాగా వస్తారు. సైకోలు అయితే వస్తారంటే వాళ్ళు ఇప్పుడు నిన్న వచ్చిపోయింది ఒక ఆమె. ఎట్లుంటారు ఆమె ఈడికి రాగానే లేడీ 80-85 ఉంటది, 16 ఏళ్ళ పిల్ల లెక్క దుంకులాడింది ఇక్కడ, పెద్ద లొల్లి పెట్టి. లోపట దెయ్యం ఉందంటారు. వీళ్ళకి వచ్చి ఇది చేస్తుంది. ఆమెకు దేవుడు లేడు, ఏం లేదు, ఆమె అట్లా అయిపోతుంది. మీరు చూసిన బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? చేతబడి గురైన వాళ్ళు, దెయ్యం బట్టి వచ్చిన వాళ్ళు, చేతబడి గురైన వాళ్ళు. చెప్తున్నా కదా, బాగా చేసిన అని చెప్తున్నా కదా. అంటే ఏదైనా బాగా గుర్తున్న సంఘటన, ఇంకా ఆశ్చర్యం కలిగించిన సంఘటన? ఆశ్చర్యం కలిగించిన సంఘటన అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నా, అంటే క్యాలనే ఉన్నా, మంచిగా ఉన్నా, పనులు చేసుకుంటా చదువుకుంటున్నా. నేను 69-68 అనుకుంటా. ఒక పేషెంట్ సిటీకి వెళ్ళి వచ్చింది, కోమట ఆమె. ఆమె కొన్ని రోజులు ఉండే మా ఇంట్లో. ప్రతిరోజు దేవుని దగ్గర తీర్థం పెట్టేది, ఆమెకి ఇది చేసేది. 41 days తీర్థం చేసినాక 41 days నాడు బాగా చేసి పంపించేసి మంచిగా అయింది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ కొంపల్లి బ్రిడ్జ్ ఉంది, అక్కడ గ్రేప్ గార్డెన్ ఉంది. గ్రేప్ గార్డెన్లో చేతబడి చేసారు బాణావతి. ఒక ఆమె లేడీ, ఆంధ్ర గుమాస్తా భార్య. ఆమె అసలు చూస్తే అందహీనంగా ఉంటుంది, మెల్లె కన్నుతోని ఏదో విధంగా ఉంటుంది. అయితే అక్కడ ఆయన మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఎంతమంది చేసి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం వెతికిపోయారు, తోట అంతా ఏం దొరకలేదు. అయితే అప్పుడు నేను మా ఫాదర్ చేతి కింద ఉన్నాను అన్నమాట. మా ఫాదర్కు ధన్మాన్ ఎవరో చనిపోతే చావుకి వెళ్ళిపోయింది. అరే పలానా జాగాలకి వెళ్ళి ఇట్లా వస్తారా చూడు ఏందో పొయ్యి అన్నాడు. నేనేమనుకున్నా పేషెంట్ ఏమో వస్తారేమో అని స్టెథోస్కోపు బ్యాగ్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నాను. ఆయన వచ్చిండు, వచ్చి రాములు గారు లేరా అంటే లేరు, ఏం సంగతి అని అన్నా. అంటే ఇట్లా సంగతి వస్తా అన్నాడు. అంటే సరే అని నేను బ్యాగ్ తీసుకొని తయారవుతుంటే ఇవి ఎక్కడికి అన్నాడు. మీ దగ్గరికే కదా అంటే అవి కావు, మా భార్య ఇట్లా చేస్తుంది. అయితే పోయి చూస్తే అక్కడ నేను కూర్చున్నా, నా దోస్తులు ఫాలో అవుతున్నాను, ఎంబడి వచ్చారు 2-3. ఇంత పెద్ద రాయి కొంపల్లి బ్రిడ్జ్ దగ్గర, అక్కడి నుంచి ఆ తోటలోకి వచ్చి నా భుజం మీద తాకింది. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మళ్ళీ నేను బయటికి వెళ్ళి దానికి నిషాన్ పెట్టుకున్నా. రాయికి నిషాన్ పెట్టి బయటికి వెళ్ళి నా ఇష్టం ఉన్నంత దూరం పడేసిన. మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది అది ఆ రాయి. అప్పుడు నేను చూసుకున్నా ఏంది, ఏం సంగతి, ఇది ఎందుకు వచ్చింది అని. మళ్ళీ నిమ్మకాయ పచ్చలు పడ్డాయి. మరి నిమ్మకాయ పచ్చలు అయితే లేవు కదా అక్కడ అని అవే వచ్చినాయి. చూసుకొని ఆయన చూస్తే నీ భార్యను విలువ అని వచ్చి నన్ను మోటు మాటలు తిట్టుకుంటూనే వచ్చింది. నేనేమన్నా ఆడు బాధపడ్డాడు భర్త. నాన్న నువ్వేం బాధపడకు, బాగా అవుతుంది, ఆమె ఇది లేదు కాబట్టి తిడుతుంది, అందహీనంగా ఉంది అసలు చూస్తే. వచ్చింది తర్వాత చెప్పినాం,
మా ఫాదర్ వచ్చి కూర్చున్నాడు. రాత్రి 11, 12 అయింది నాకు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి. ఏమరా ఏం సంగతి అంటే ఇట్లున్నది, ఇట్లా సంగతి అంటే మరి ఆడనే ఉండదు, వాళ్ళు భయపడతారు కదా అంటే పెట్టి వచ్చినా తగ్గిపోతాయి మెల్లమెల్లగా, రోజు రమ్మనో తీర్థం పెట్టాలి ఇక్కడ అని చెప్పి డైలీ ఆయన తీసుకొని వచ్చేది భర్త పొద్దున ఆమెను తీసుకొని వస్తే అమ్మవారి దగ్గర పూజ చేసి తీర్థం పెట్టేది ఆమెకు. అది 7 రోజులలోనే 21 రోజు నేను వాయిదా పెట్టిన 7 రోజులలోనే కంట్రోల్ అయింది ఆమెకు. ఆయన ఇప్పటికి అక్కడ మేడ్చల్ ఉంటాడు, సత్యనారాయణ రాజు అని. సో మీకు అప్పుడు ఆమెకు చేతబడి చేసినారని అర్థమైపోయింది. నిమ్మకాయలు వేసిన వాళ్ళు ఎవరో ఎక్కడికెళ్ళో వచ్చినాయి అవి. ఓకే, వాళ్ళు ఉండొచ్చా, మనుషులు వేరే మనుషులు ఉండొచ్చు అక్కడ? ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా ఇంట్లో కూర్చున్నానయ్యా, ఇట్లా ఇంట్లో కూర్చుంటే ఇట్లా నిలబడితే అక్కడికి వెళ్ళి వచ్చి పడ్డాయి. అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తెలియదు. కోసి నిమ్మకాయలు కోసి పిండుతాం కదా, అక్కడ అట్లా వచ్చి పడ్డాయి పచ్చలు ఎర్రగా. ఇప్పటి వరకు తెలియదు ఎక్కడ నుంచి వచ్చి ఎక్కడ. సో మీరు అప్పుడు ఒక 17, 18 ఇయర్స్ ఉంటారు ఆ ఏజ్ అప్పుడు, అంతేనా? ఇంకా లే బాబు పెద్దగా ఉన్నా. 78 అన్నారు కదా, 53 అదే 63, 78 అంటే 15 సంవత్సరాలే ఉన్నాయి. 15, 16 సంవత్సరాలు ఉన్నా. నా నైట్ దాకా ఉన్నారు, భయం అనిపించలేదా మీకు? తిరిగేటోని అప్పుడు చాలా. అప్పటికే మీకు అంటే మీరు అప్పటికి డాక్టర్ కి సంబంధించిన కోర్స్ చేసినారా? అప్పుడు చేయలే, నేను ఇంకా చేయలే. మా ఫాదర్ చేతి కింద ఉంటుంటే 69 వరకు మా ఫాదర్ చేతి కిందనే ఉన్నా. ఆఫ్టర్ 69 నన్ను మెడిసిన్ చేయించాలని మా ఫాదర్ చేస్తే హోమియోలో జాయిన్ అయినా. అయితే మీ ఫాదర్ అప్పటికే హోమియోపతి డాక్టరా? ఆయుర్వేదిక్ డాక్టర్. మా గ్రాండ్ ఫాదర్ ఆయుర్వేదిక్ డాక్టర్, వాళ్ళ ఫాదర్ ఆయుర్వేదిక్ డాక్టర్. మా 4 ఫాదర్స్ నుంచి ఆయుర్వేదిక్ డాక్టర్లు. ఆర్ఎంపీస్ అప్పుడు వాళ్ళు. చెట్ల కషాయాలు ఉన్నాయి చూడు, అమందస్తా, సానెపీట అవన్నీ కుప్పేలు నూరి చేసి పెట్టేటోళ్ళం. సో మీ కింద ఎంతమంది మనుషులు పనిచేస్తారు ఎప్పుడు ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలో? ఎంతమంది అని ఎట్లా చెప్తామయ్యా, చాలా మంది ఉంటారు. చాలా మంది పనిచేస్తారు. చాలా మంది. ఆషాఢ మాసంలో సామాన్ పూజలు కూడా చేస్తారు కదా, సామాన్లన్నీ పూజలు, ఇరగోళలు ఉంటాయి మీ దగ్గర? ఇరగోళలు మా దగ్గర ఉంటాయి. పోతరాజు తాను ఉంటాయి. అమ్మవారి సామాన్లన్నీ పూజ చేస్తారు కదా ఆషాఢ మాసం చేస్తారు. అది. సో దాని తర్వాత మీరు మంచి చెడుకి కొంతమంది మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చూస్తుంటారా ఇంటి దగ్గర? తక్కువ. ఇప్పుడు తక్కువ చేసిన, అప్పుడు చూసేటోని అని చెప్తున్నాను కదా, అప్పుడు చూసేటోని. ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయ్యి సరిగా చూసి కలెక్షన్ బాగా వస్తుండే అప్పుడు? లేదండి, కలెక్షన్ ఏం లేదు. నేను కలెక్షన్ గురించి ఏమి చేయాలి, ఎవరి ఇష్టం వాళ్ళు, అంతే. ఇవ్వాలి వచ్చిన అది లేదు. సో వచ్చిన వాళ్ళకి మంచి చెడు చూస్తుంటారు. సపోజ్ వాళ్ళు ఇప్పటికి కూడా ఏమన్నా అయ్యిందని ప్రాణ భయం ఉంది మాకు అది అని అంటే కూడా చూసుకొని నాతో అయినంత మటుకు బాగా చేస్తారు. అప్పుడు ఎంత తీసుకుంటారు డబ్బులు? లేదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత. దయాలు పట్టినా వదిలిస్తారు? దయాలు పట్టినా వదిలిస్తాం. కాకపోతే దయాలు పట్టినా కానీ కొన్ని క్రియలు ఉంటాయి, కొన్ని మనము మోటుగా కూడా ప్రవర్తించాలి వాళ్ళ మీద. కొట్టడము, చేయడము, అవి అట్లాంటివి కూడా ఉంటాయి. చేసిరా అసొంటి? చేసినా అని చెప్తున్నా కదా. సో దయాలు మిమ్మల్ని తిట్టడం కానీ వదిలించేటప్పుడు? తిట్టడమా, పట్టి పిసికేస్తాయి వాళ్ళు. అసలు చచ్చిపోతామా అన్నట్టు ఇదవుతుంది. వాళ్ళు వెంబడి వచ్చిన వాళ్ళందరూ పట్టి గుంజేస్తుంటారు, నూకేస్తుంటారు. ఇప్పుడు లేరులే అట్లా. చాలా మంది చనిపోయిన తర్వాత నిజంగా ఎక్కువ మగవాళ్ళు దయాలుగా మారుతారా, ఆడవాళ్ళు దయాలుగా మారుతారా? అది అంటారు ఆడవాళ్ళు అని, కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే అసలు చేయరు ఇది గారు. ఆడవాళ్ళ దాంట్లోనే ఎక్కువ వస్తుంది ఇది. చనిపోయిన మహిళలు ఎట్లా అంటే వాళ్ళ ఆశలు కోరికలు తీరక ముందే చనిపోతారు. అయితే వాళ్ళ ఆశ అనేది ఉంటది కదా, ఆ ఆశ అనేది ఆవహిస్తుంటది వీళ్ళకు. అంతేగాని ఆమె రియల్ గా దయ్యమై నీకు పట్టది. ఆ అనుమానం నీకు ఉంటుంది, దయ్యం అయ్యిందో ఏమో నాకు ఇట్లా చేస్తుంది అట. ఇప్పుడు నువ్వు పెట్టిన హింసలకు నువ్వు భయపడతావు. ఓకే, అది. సో అవి వచ్చి మనకి కర్మ అంటారు కదా, అదేనా? అది కర్మ నీకు తిరిగి వస్తుంది ఒక మనిషి మీదకి. అంతే, అట్లా వాళ్ళు అట్లా ప్రవర్తిస్తుంటారు. కానీ అంతేగాని వాళ్ళ భయము ఇది నన్ను కొట్టి చంపుతుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో, నేను ఇట్లా బాధ పెట్టినా అట్లా బాధ పెట్టినందుకు అని అనుకుంటది. కానీ అదైతే రాదు. సో మీకు ఎప్పుడన్నా మీరు చాలా మంది పేషెంట్లు కానీ చాలా మంది ఈ చేతబడికి గురైన వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ దయ్యాలు వదిలి వెళ్ళిపోయినప్పుడు బయట ఎక్కడైనా మీకు కనిపించిన ఎక్కడైనా? కనిపించినాయి చెప్పిన కదా, మీరు వదిలించిన దయ్యాలు కనిపిస్తాయి. ఎట్లుంటాయి దయ్యాలు? ఎట్లుంటాయి?
ఇక ఎట్లుంటాయి అని అంటే ఎట్లా కనిపించినాయి? ఒక్కొక్క మనిషి తీరులు. బాగా భయం కలిగిన అట్లేమున్నాయా? అట్లేముండే ఎక్కడ ఏ ఏరియాలో కనిపించినాయి స్వామి మీకు దయ్యాలు? వస్తుంటే పోతుంటే తోలన్న. ఎప్పుడు నేను నా ఎంగేజ్ లా నైట్ 12, 1 గంటకు వస్తుంటే నాకు తోల కనిపించేది. నా ముంగటికి వెళ్ళిపోయినట్టున్నాం. మళ్ళీ నేను అక్కడ బండి నిలబెట్టి జరసేపు నిలబడి అంత వెతికి చూస్తే ఏమి కనిపించకపోయేది. మిమ్మల్ని భయపెట్టేయడము ఏమన్నా చేయలే అట్లా ఎప్పుడు చేయలే అన్యాయం. ఎందుకంటే నాకు నేను వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్తా కదా, అట్లా నాకు ఏమిది కాదు. మీ కళ్ళు చూస్తుంటే దయాలు కనిపిస్తున్నట్టే కనబడతాయి. అంటే మీకు పిల్లి కళ్ళ వాళ్ళకి కనబడతాయి అంటారు కదా. డే టైమ్ లో కానీ మీరు ఎప్పుడన్నా చనిపోయినప్పుడు శ్మశాన వాటికి పోయినప్పుడు కానీ డే టైమ్ లో ఎప్పుడన్నా కనిపించినాయి? లేదు, ఎప్పుడు కనిపించలేదు. నైట్ లో కూడా శ్మశానంలో వండుకున్నా నేను కొన్ని రోజులు. కనిపించిన అట్లా ఎప్పుడు కనిపించలేదు. నార్మల్ మనుషులు కనిపించకపోయినా మీకు కనిపించాలి, అది కనిపించాలి అట్లా. ఎందుకంటే మేము అమ్మవారిని తలుచుకుంటుంటాం కదా, అప్పుడు అక్కడ రావు కదా. అది ఓకే. మీకు ఇంకా చుట్టుముట్టు వల వేసినట్టు చిన్నప్పటి నుంచి మీకు ఇంకా ఇదే లైఫ్ మొత్తం ఇదే. ఈ వంశంలో పుట్టినారు కాబట్టి మీ అన్న మీ ఫాదర్ దగ్గర మా 4 ఫాదర్స్ నుంచి వచ్చారు, ఇదయ్యారు. ఇప్పుడు మా అన్న ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో చీఫ్ క్యాషియర్ ఉండే. నా వెనకైనా బిహెచ్ఏలో ఇంజనీర్. ఓకే. ఆయన వెనకైనా ఎన్ఎఫ్సి గెస్ట్ హౌస్ మంచి ఉద్యోగాలే. వాళ్ళంతా ఉద్యోగాలే, నేనే ఏ ఉద్యోగం లేదు. ఆయన కూడా మీరు హోమియోపతి డాక్టరు. అది నా హౌస్ సర్జన్ చేసేటప్పుడు డైరెక్టర్ వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చాడు నాకు. అయితే నా యొక్క చీఫ్ నాంపల్లి హాస్పిటల్లో చీఫ్ ఉండేది అశోక్ కుమార్ అని, అది వైష్ణవులాలు. ఆయనకు నాకు పడకపోతుండే. అర్లీ మార్నింగ్ ఈడికల్ 6 o'clock 6:30కి బస్సు, 8 గంటలకు నాంపల్లి హాస్పిటల్లో ఉండాలి. పోయినా కొద్దిగా లేట్ అయింది. లేట్ అంటే లేట్ కాలే, ఇంకా ఓపీ కూడా ఓపెన్ కాలేదు. నేను పోతున్నాను. లతా టాకీస్లో సినిమా చూసి రాకపోయినా అవరా అన్నాడు. చల్ అని వాపస్ వెళ్ళి వచ్చేసిన నేను. అప్పుడు వెళ్ళి వచ్చేస్తే అరే మళ్ళీ ఇంత రిక్వెస్ట్ చేసిన నేను పోలే. ఇక వద్దిగా ఈ కోమట్ల చేతి కింద బామన్ల చేతి కింద నెగలేము మనము అని వచ్చేసి సప్పుడు కాక క్లినిక్ పెట్టుకున్నాం. అయితే మీరు ఎవరికైనా మీ దగ్గరికి మంచి కోసం వస్తారు కదా, పిల్లలు అవుతలేరు, పెళ్ళిళ్ళు అవుతలేరు అన్నప్పుడు చూస్తారా? అవి కూడా వాళ్ళకు చూసి వాళ్ళ పేరు మీద చూస్తా, అవుతుంది అని చెప్తా. కాకపోతే ఇంత టైం ఉంది, ఇంత అవుతుంది అని చెప్పిన. ఎవడన్నా పిల్లలు కానీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు అవ్వడం అయ్యారు. ఇప్పుడు బాలమ్మలు అని ఉంటాయి. బాలమ్మలు అని అంటే ఇప్పుడు వాళ్ళకు చిన్న పిల్లలు కళలు వస్తుంటారు, పాలు తాగిచ్చినట్టు, వాళ్ళకు స్నానాలు చేసినట్టు అట్లా వస్తుంటాయి. అవి కూడా బాగా చేసిన. సంతానం కలిగింది. ఇప్పటికి కూడా ఉన్నారు కొంతమంది సంతానం కలిగి ఉన్నోళ్ళు. ఎవరైనా చూసి వాళ్ళది అంటే పూజలో కూర్చున్నప్పుడు కాకుండా నార్మల్ టైంలో ఎవరైనా చూసి వీళ్ళకి ఏం సమస్య ఉందని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. నాకు తెలిసినంత మటుకు, నాతోనైనంత మటుకు చెప్పగలుగుతా. ఒక మనిషికి పిల్లలు అవుతారా కారా అని కూడా చెప్పేస్తా. ఒక మనిషికి పెళ్ళయిందా కాలేదా ఇవి కూడా చెప్పే అంత. పెళ్ళయిందా కాలేదా అని చెప్పని కాదు. ఎందుకంటే ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా కొంతమంది సీక్రెట్ లైఫ్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు నేను తోలుకొచ్చిన వీళ్ళ ముంగట నేను ఏం చేయాలి వాళ్ళకి చెప్పాలనా? చెప్తే వీళ్ళకు లోకోగారాలు సీక్రెట్ చెప్తారు. అది వాళ్ళు అడిగితే మాత్రం చెప్తారు. వాళ్ళు సపరేట్గా అడిగితే చెప్తా. అది ఓకే. మొత్తానికి మీరు దాదాపు ఒక 25 సంవత్సరాల పైనుంచి చేస్తున్నా. సో ఇంకా ఇప్పుడు మీ అబ్బాయికి ఇచ్చినట్టు 74 నుంచే చేస్తున్నా. 74 నుంచి చేస్తున్నా, దాదాపు 40 సంవత్సరాలు. సో ఇప్పుడు మీ అబ్బాయి కూడా చెప్తున్నాడు. సో ఆయనకు అంటే వంశపార్యపర్యంగా పంపించినారా, లేకపోతే ఆయనకు కూడా అమ్మవారు ఆవహించే లక్షణాలు ఉన్నాయి? అమ్మవారు ఆవహించే ఓన్లీ ఇది ఒక్కటే ఆయన చేస్తాడు, వేరే పనులు ఏవి చేయడు. అక్కడనే రంగం ఇక్కడ భవిష్యవాణి చెప్పడం, భవిష్యవాణి చేయడం, అంతేగాని వేరే పనులు ఏం చేయడం. సో మీ అబ్బాయికి అది చెప్పడం ద్వారా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు? మేమున్నాం కదా, మేము చూసుకుంటాం కదా, ఏం ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళను ఏమైనా ఆటంకాలు వచ్చేటి చూసుకుంటారు. ఈసారి ఎక్కడెక్కడ చెప్తున్నారు స్వామి మీరు? మల్కాజ్గిరి, నేరడమెట్, బొల్లారం బజార్, దేవరి ఆంజార్. నేను మాత్రం చెప్పేది నేరడమెట్టు, మల్కాజ్గిరి. ఓకే. ఇక్కడ మా అబ్బాయి చెప్పినట్టున్నాడు కదా,
పోయినసారి మా అబ్బాయి మీ అబ్బాయి చెప్పినాడు. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు మనమే అంటే ఇట్లా ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, అట్లా చేసిన. ఇప్పుడు ఇక్కడ మా పెద్దన్ననే ఎక్కుతాడు భవిష్యత్ అని చెప్పడం. ఇప్పుడు ఆయనకైతే ఆయన చేస్తాడు, లేకపోతే మా కొడుకు చేస్తాడు. సరే స్వామి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.